ఈ రోజు మన జాతకంలో రాశి ఫలాలు అదిరిపోయాయి. ఈ రోజు మనకు అద్భుతం జరగబోతుంది. అబ్బో, ఏంటో అద్భుతం. ఏంటి స్వామి ఇలా ఎంట్రీ ఇచ్చారేంటి సడన్ గా? సంతోషంగా ఉన్నామని చూద్దామని వచ్చాను. అవును, చాలా ఆనందంగా ఉన్నాను. ఎందుకంటే ఈ గీత చూసారు, అంగుళం పైన ఉంది. అంటే ఈ రోజు మనకి మహాదశ పడుతుంది అని చెప్పి పొద్దు టీవీలో రాశి ఫలాల్లో చెప్పారు. ఈ రోజు మీ శని ప్రభావం మా మీద చాలా తక్కువగా ఉంటుంది. మీరు ఎంత ప్రయత్నించినా మీరు మమ్మల్ని ఏమి చేయలేరు. ఎక్స్ట్రాలు బాగా పెరిగారా నీకు? 1 minute ఫోన్ కాలా? హలో హలో బావా, పోలీస్ బండి పట్టుకెళ్ళిపోతున్నారా? ఏడే అవును బావా, బార్లో మంది ఎక్కువైపోయి ఇంటికి వస్తా ఉంటే సెంటర్ లో పోలీసు కాసాడు రా. కంట్రోల్ అవ్వకుండా సెంటర్ చూసి గుద్దాను. బండి తీసుకెళ్లి పోలీస్ స్టేషన్ లో పెట్టాడు. దీనికంత కారణం నువ్వే కదా? ఎక్కడే జరిగినా నన్ననట్టున్నారే మీరు. నటించకో, నువ్వేనని నాకు బాగా తెలుసు. నేను కర్మ కాకపోతేను నాతోనే తిరుగుతూ నా నెత్తి మీద మీరు ఉన్నంత కాలం నాకు మహాదశ ఎక్కడ పడుతుంది? మీరున్న రోజులు ఎన్ని రాశి ఫలాలు చూసినా ఎంత జాతకం చూపించుకున్నా మహాదశ కదా కదా, పీచ్ మిఠాయి కూడా దొరకదు. నాకు కోపం రప్పించుకో. అంత వద్దు స్వామి, మీరు శాంతించండి. ఆల్రెడీ మంత్ ఎండింగ్ 1వ తారీఖు 10వ తారీఖు వరకు ఈఎంఐలు అంటూ కింద నుంచి 10 వరకు ఆవిరి వచ్చేస్తుంది. మీరు ఇప్పుడు హీట్ మీద హీట్ పెంచారు అనుకోండి, తక్కిన సామర్థ్యం శక్తి సామర్థ్యాలు మాట్లాడలేవు స్వామి. మీరు శాంతించండి, ఇక మీరు దయచేయండి. మీరు హ్యాపీయే కదా? ఇక్కడ ఏం ముందు మంచి ఏం జరగలేదు, మీరు సుఖంగా ఉండండి. శని దేవుడు కూడా మన మీద ప్రభావం, శని ప్రభావం.